హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రెడ్డి కాంపిటేటివ్ అడ్డా. ఈరోజు మనం గ్రూప్ 2 గురించి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు డిస్కస్ చేసుకుందాం. అసలు ఏంటి గ్రూప్ 2 నోటిఫికేషన్ రద్దు అవ్వాలా? అభ్యర్థుల ఆవేదన ఏంటి? ఎగ్జామ్ క్యాన్సిల్ అవ్వాలా లేదా రీనోటిఫికేషన్ ఇవ్వాలా? అసలు మన నిజమైన గ్రూప్ 2 అభ్యర్థుల ఆవేదన ఎటువైపు వెళ్తుంది? ఈ పాయింట్స్ మీద మనం డిస్కషన్ చేసుకుందాం. గ్రూప్ 2 నోటిఫికేషన్ రద్దు ఇదనేది కేవలం కొంతమంది వ్యక్తులు మాత్రమే కోరుకుంటున్నారు. ఎగ్జామ్ క్యాన్సిల్ అవ్వాలి, మెయిన్ ఎగ్జామ్ క్యాన్సిల్ అయ్యి రీ ఎగ్జామ్ కండక్ట్ చేయాలి అనేది కొందరి ఆవేదన. కంప్లీట్గా నోటిఫికేషనే క్యాన్సిల్ చేయాలని మరికొందరి ఆవేదన. రీనోటిఫికేషన్ ఇవ్వాలా, ఎక్కువ మంది ఆవేదన రీనోటిఫికేషన్ ఇవ్వాలా అని. అసలు నిజమైన గ్రూప్ 2 అభ్యర్థి ఏం కోరుకుంటున్నాడు? నిజమైన గ్రూప్ 2 అభ్యర్థికి ఇంతవరకు తనకి ఏం కావాలో అనే విషయం కూడా స్పష్టత లేని దిశలో ఉన్నాడనమాట నిజమైన గ్రూప్ 2 అభ్యర్థి. అలాగే మనం గత ఎగ్జామ్స్ చూసుకున్నట్లయితే ఎస్ఐకి కూడా మెయిన్స్ ఎగ్జామ్ ముందే ఎగ్జాక్ట్లీ ఈ డ్రామానే నడిచింది. బట్ ఎస్ఐ ఎగ్జామ్ కంప్లీట్ అయింది, వాళ్ళు ట్రైనింగ్ అయిపోయింది, పోస్టింగ్ తీసుకున్నారు. సో నెక్స్ట్ మనకు రీనోటిఫికేషన్ కావాలి అనేది కొంతమంది వ్యక్తులు. రోస్టర్ పాయింట్ కేసు సాల్వ్ అయ్యి ఈ నోటిఫికేషన్ ముందుకు వెళ్తే చాలు అనేది ఇంకొందరు వ్యక్తుల అభిప్రాయం ఉంది. కానీ ఏది ఏమైనప్పటికీ మనం ఎన్ని ఆలోచనలు చేసినా, ఎంత ప్రయత్నాలు చేసినా చివరి అభిప్రాయం మన కోర్టుదే ఫైనల్ అభిప్రాయం అన్నమాట. సో దానికోసమైతే మనం మార్చి 18 వరకు వేచి చూడక తప్పదు. గతంలో ఇప్పుడు కొందరి అభిప్రాయం, ఈ నోటిఫికేషన్ కంప్లీట్ అయితే కొంతమంది అభ్యర్థులైనా బయటకి వెళ్తే రిమైనింగ్ అభ్యర్థులు మంచిగా ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ పోటీలో ఉంటారనేది మరికొందరి అభ్యర్థుల ఆవేదన. సో ఇంకొంతమంది అన్ని కేసులు సాల్వ్ అయ్యాకే రిజల్ట్స్ అనౌన్స్ చేయాలని మరికొందరి అభిప్రాయం అన్నమాట. అన్ని కేసులు సాల్వ్ అయ్యాకే రిజల్ట్స్, మెరిట్ లిస్టు, సిబిటి టెస్టుకు అనౌన్స్మెంట్ ఇవ్వాలనేది మరికొందరి అభిప్రాయం కూడా ఉంది. ఏదేమైనప్పటికీ ఏపీలో జరుగుతున్నటువంటి గ్రూప్ 2 నోటిఫికేషన్ విషయంలో అభ్యర్థులైతే అయోమయం, గందరగోళంలో ఉన్నారు. వీటన్నిటికీ ముగింపుగా మేబీ మార్చి 18 వరకు కోర్టు యొక్క ఆర్డర్ కోసం, కోర్టు యొక్క తీర్పు కోసం వేచి చూడక తప్పదు. ఏదేమైనప్పటికీ కోర్టు తీర్పు ఎలా వచ్చినా ఇప్పుడే కాదు, గతంలో చూసుకున్నా, తరువాతి తరంలో చూసుకున్నా ఒక తీర్పు అనేది 100% ప్రజలకు ఎప్పుడు న్యాయం చేయలేదన్నమాట. కొందరికి దీని మీద వ్యతిరేకత ఉండొచ్చు, కొందరికి అనుకూలంగా ఉండొచ్చు. ఏదేమైనప్పటికీ మనం 18వ తారీఖు వచ్చే కోర్టు తీర్పు కోసం వేసి చూడక తప్పదు. నిజమైన గ్రూప్ 2 అభ్యర్థి అయితే ఇప్పటికీ తనకి ఏం కావాలో స్పష్టత లేకుండా ఉన్నాడు. తను నోటిఫికేషన్ రద్దు చేయాలా అనేది తెలియట్లేదు, లేదా ఈ మెయిన్స్ ఎగ్జామ్ క్యాన్సిల్ చేయాలా అనేది అర్థం కావట్లేదు. అసలు తనకు తాను ఏం కావాలో అనేది తెలియకుండా జస్ట్ ఫాలో ఆన్ అయిపోతూ ఉన్నాడు అనమాట. ఎనీవే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియోలో ఎవరి మనోభావాలను అయితే కించపరచలేదు. ఇన్ కేస్ ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే దయచేసి క్షమించండి. ఇది కేవలం వీడియో వరకు మాత్రమే. దీన్ని సీరియస్గా తీసుకోవడం కానీ, మనోభావాలు దెబ్బతినడం కానీ జరిగితే దయచేసి క్షమించండి. ఎనీవే, హోప్ ఫర్ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ ఆల్.